అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. శివ ఇఫ్ ద పర్సన్ హ్యాడ్ శివ మళ్ళీ రివైవ్ చేయగలగాలి కదా, చేయలేకపోయారు కదా. వాళ్ళు చెప్తున్నారు, అది నేను చెప్పేది. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇప్పుడు కల్కి మూర్తి నేను వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఈస్ దే టుక్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ కిల్లింగ్ అండ్ కమిటింగ్ సూసైడ్. అది ఎంత స్ట్రెంగ్త్ ఉండదు ఎమోషన్లో అది చేయడానికి. మీరు ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది కదా, అది నమ్మకం మూఢనమ్మకం అని అడుగుతున్నా. మూఢనమ్మకమే. మూఢనమ్మకం ఇందాక ఇచ్చాను కదా, మూఢనమ్మకం అనేది యాక్ట్ విచ్ ఈస్ ఇర్రిపేరబుల్, విచ్ ఈస్ గోయింగ్ టు ఫినిష్ యూ. అమేజింగ్ క్లారిటీ సార్. యా. సో ఇప్పుడు కల్కి మూర్తి మీకు 2 సార్లు దర్శనం ఇద్దాం అనుకుంటే మీరు తీసుకోలేదా దర్శనం? నో. నో రిగ్రెట్స్? నో. దానికి రీజన్ ఏంటంటే ఇట్ డజంట్ సూట్ మీ టు బిలీవ్ ఇన్ సూడో సైన్స్. సూడో సైన్స్ లేదు దాన్ని నేను స్టేట్మెంట్ ఇవ్వట్లా. వై డు కాల్ ఇట్ సూడో సైన్స్? బికాస్ ఇట్స్ నో సైంటిఫిక్ బేచర్. ఇందాక చెప్పాను కదా, బేస్ నాకు ఐ నీడ్ ఎ సర్టన్. ఇప్పుడు బట్ హీ గేవ్ రైట్ దేర్ కదా నంబర్. నేను అదే అంటున్నాను, అది జరిగినా సరే కన్వీనియంట్లీ అండ్ ట్రయింగ్ టు ఇగ్నోర్ దట్. బికాస్ నేను అది ఆడిట్ ఎప్పుడు ఎన్నిసార్లు జరిగింది నా మొత్తం లైఫ్లో 3-4 సార్లు జరిగింది. ఐ ఆల్వేస్ వాంట్. ఇప్పుడేమనుకుంటున్నా, నా పెళ్ళిలో మా సిస్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా నా కళ అనుకుంటున్నాను నేను. యా, బికాస్ అదే ఇట్ ఈస్ సూటింగ్ మీ టు బిలీవ్ దట్. యా, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ క్యారీడ్ అవే అండ్ తర్వాత మీరు భక్తులు అంటే ఇప్పుడు నా మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది. మై ఎన్కౌంటర్స్ విత్ కల్కి మూర్తి అని రాయాల్సి. యా కరెక్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ థింగ్స్, ఒక మనిషికి ఇప్పుడు మనం ఏమంటాం, ఒక ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఫలానా వ్యక్తి పేరు ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఒకవేళ చచ్చిపోతే ఎక్స్ బాడీని తీసుకెళ్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ వేరు ఎక్స్ బాడీ వేరు అని. అప్పుడు ఎక్స్ ఎవరు? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ నీ నీ తలలో ఉన్న థాట్స్, ఫీలింగ్స్. థాట్స్కి ఫీలింగ్స్కి అసలు బాడీ అవసరం ఏంటి? బాడీ ఏం చేస్తుంది? తింటుంది. బాడీ ఫంక్షన్స్ ఉన్నాయి, దానికి జబ్బులు వస్తాయి, కరోనా వైరస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మైండ్కి ఏం వస్తుందని తెలియదు. మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్. సో అప్పుడు ఈ మైండ్కి ఏం ఆలోచనలు, దానికి తిండి ఎందుకు, నిద్ర ఎందుకు, ఇది ఎందుకు అని మనం అనుకుంటే అప్పుడు అసలు మైండ్కి బాడీ అవసరం ఏంటి? కెన్ ఇట్ ఎగ్జిస్ట్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఎయిర్? యూనో, ఐ డోంట్ హ్యావ్ ద ఆన్సర్. నా పాయింట్, మీరు ఏ సైంటిఫిక్ బేసిస్ తీసుకున్నా, ఎంత మీరు సైన్స్ అని చెప్పినా, దాన్ని యూ కీప్ ఆన్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ ఆఫ్టర్ అనదర్, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ స్టాప్ ఆన్సరింగ్ యూ. దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ద సూపర్ న్యాచురల్. సో ఇక్కడ క్వశ్చన్, సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనిది సూపర్ న్యాచురల్. సూడో సైన్స్ ఏంటంటే ఒక మైండ్ వాడి ఇమాజినేషన్లో ఆడి ఏదో ఒక సైన్స్ని ఆపాదించి పిచ్చి పిచ్చిగా మాడితే దాన్ని సూడో సైన్స్ అంటారు. సో సూడో సైన్స్కి సూపర్ న్యాచురల్కి మధ్య ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుందా? వస్తుందా? ఇది వస్తుంది. యా, ఎస్, దే ఆర్ రిలేటెడ్. సార్ యా, ఉదాహరణకి మీరు ఒక మాట అన్నారు, బాడీ అతని బాడీ, అది అతను కాదని. థాట్స్కి ఫీలింగ్స్కి వై డూ నీడ్ అ బాడీ అన్నారు. బట్ యూ ఆల్వేస్ ఎంఫసైజ్, ఇది చాలా డైవర్ట్ అవుతున్నాను, బట్ మీరు ఆల్వేస్ యూ ఎంఫసైజ్ బాడీలీ ప్లెజర్ సో మచ్. హౌ అండ్ వై? దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. బాడీస్ ప్లెజర్ ఈస్ బీయింగ్ ఫెల్ట్ బై ద మైండ్. That is what is called feeling. Feeling is different from alochana. Okay? Right. You like the taste of food. You like sex. You like something else, which is being perceived through the bodily function. Correct? But అది ఎగ్జిస్ట్ అవటానికి బాడీ ఏంటి? See, eventually the feeling కదా అది. అవును. You're in your అది అప్పుడు ఎగ్జిస్ట్ అవటానికి ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ ఫర్ ఓన్లీ ఎ ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రెయిన్ని ఇఫ్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఏ సైంటిఫిక్ స్టడీ, ద బ్రెయిన్ విల్ స్టిల్ ఫీల్ ఇట్స్ అలైవ్ ఈవెన్ వితౌట్ ద బాడీ. యూనో, ఎవ్రీథింగ్, బికాజ్ ఆల్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దాంట్లో రియాక్షన్స్ అన్ని బ్రెయిన్ కెన్ స్టిల్ ఫీల్ ఇట్ విత్ ఆర్ వితౌట్ ద బాడీ ఇఫ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఇన్ ఎ సర్టన్ స్టేట్. యూనో, సో ఇప్పుడు ఓకే, అది దట్స్ లిటిల్ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్. నా మెయిన్ థింగ్ ఏమంటున్నానంటే, నమ్మకం అనేది లేకపోతే మనిషి బతకలేడు. దెన్ ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాం అనేది సెకండ్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ బిలీవ్ ముస్లిమ్స్ బిలీఫ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హిందూస్. దానికి కారణం ఏంటంటే ఐడల్ లేదు అక్కడ.
మనం ఏంటి 3 కోట్ల దేవుళ్ళు ఉంటారు, వినాయకుళ్ళే 100 మంది ఉంటారు, 100 టైప్స్ ఉంటాయి, ఇంకో దేవత ఏదో ఇన్ని టైప్స్ ఉంటాయి, యాదగిరి నరసింహస్వామి, తిరుపతి, ఇది అది. ఇంత మీరు డైవర్షన్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా కష్టం. అవును. యూనో వెరాజ్ ఇన్ ఇస్లాం బికాజ్ మీకు తెలీదు, ఒక అన్నోన్ ఎంటిటీ, ఇన్విజిబుల్ ఎంటిటీ అంటే ఇప్పుడు మీరు సినిమాలో పాత సినిమాల్లో విలన్ కనిపించకుండా ఒకటి వాయిస్ వస్తూ ఉంటుంది చూడండి, అది అంటే మన ఇమాజినేషన్లో పెరుగుతూ ఉంటుంది, అది ఒక డెఫినెట్ విజువల్ ఉంటే అది రాదు. యూనో సో ఐఎమ్ టాకింగ్ రిలీజియన్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. అలా ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, లేకపోతే ఒక పార్టీ లీడర్ ఉంటాడు. హిట్లర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్. హిట్లర్ జర్మనీని వరల్డ్ నెంబర్ 1 కంట్రీ చేస్తాడు అని జర్మన్స్ నమ్మారు. రైట్. ఎందుకు నమ్మారు? అతను చెప్పిన మాటల్లో ఉన్న ఒక ఇంటెన్సిటీ కానీ, ఒక లాజిక్ కానీ, ఏదో కానీ అది నమ్మారు. అండ్ దే గేవ్ హిమ్ ద మ్యాండేట్ టు డూ ఎనీథింగ్ ఫర్ దమ్. అది ఎప్పుడు రాగానే సెకండ్ వరల్డ్ వార్ రిజల్ట్ వచ్చాక తెలిసిందే. అవును. అప్పుడు మనం అనుకుంటాం అందరు పిచ్చినా కూడా హిట్లర్ నమ్మేసి ఓట్లు వేస్తారు, ఆడికి నాజీ పార్టీ ఇచ్చారు. అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మూఢనమ్మకాల కేటగిరీ వస్తారు ఆ పర్టికులర్ టైంలో బికాస్ ఆఫ్ ది మేహెమ్ విచ్ హ్యాపెన్. యూనో సో ఈ మూఢనమ్మకం అనేది ఇప్పుడు నేను మా మదర్ సిస్టర్ దగ్గర అంత కలవలేదు అనుకోండి సపోజ్, నాకు డెఫినెట్గా మదర్ సిస్టర్ మూఢనమ్మకాలు ఉన్నవాళ్ళు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను నమ్మటానికి ఇష్టపడలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరో చిన్న ఫెయిర్ ఇనఫ్ అంటే అంటే జస్ట్ నేను డిగ్రీ చెప్తున్నా. అంటే మూఢనమ్మకం అంటే డెఫినెట్గా ఎవరు చచ్చిపోవాలి చావాలి అనేది కాదు, అబ్సల్యూట్ జీరో బేసిస్ ఉండకుండా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవ్వలేదు, ఆ నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి పోయేది ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో. బట్ దట్స్ అగైన్ డిగ్రీ అంటున్నా, ఎక్స్ట్రీమ్ డిగ్రీలో ఇట్ విల్ బీ ఇన్ దిస్. మీరే 2 కేటగిరీలు ఇచ్చారు, సూడో సైంటిఫిక్ విచ్ ఇస్ మూఢనమ్మకం, సూపర్ న్యాచురల్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. సూడో సైన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు మన గడపలకి. పసుపు పెడితే ఏదో మంచి జరుగుతుంది అంటే అప్పుడు ఏమంటారు వాళ్ళు, లేదు సైన్స్లో ఇది ఉంది, పసుపులో ఇది ఉంది అని చెప్తారు. కానీ అది అర్థమై పెట్టట్లే. మీరు మీ చిన్నప్పుడు మీ తాతయ్యో అమ్మమ్మ చెప్పారు, తర్వాత మీ అమ్మ నాన్న చెప్పారు అని ఒక బ్లైండ్గా మీరు ఫాలో అవుతా చేస్తారు. కానీ పసుపు పెడితే శుభకార్యం జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు చేస్తారు. కానీ పసుపులో ఇది ఉంది కాబట్టి అప్పుడేమంటాం, పసుపు తీసేసి అది యాక్చువల్గా ఒక బాటిల్ వచ్చింది అనుకోండి మెడిసిన్ లాగా, పసుపు బదులు అది పెట్టమని ఎవరు పెడతారు చూస్తాను. See, that has an aspect, there's a decoratory aspect, there is something, always people try to give multiple things for you to believe in something. ఇప్పుడు ఒకటి రెండు ఉండవు, always there will be multiple factors to influence you. దీని ఎక్స్ట్రీమ్ డిగ్రీస్లో ఆల్ మూఢనమ్మకాలు మైట్ నాట్ రిజల్ట్ ఇన్ డెత్. ఈ బిలీఫ్ సిస్టంలో మోస్ట్ అన్బిలీవబుల్ థింగ్స్ విల్ స్టార్ట్ స్లోలీ గోయింగ్ ఇంటూ ద మూఢనమ్మకాల కేటగిరీ. మీరెందుకు అంత ఇన్నోవేటివ్గా ఎప్పుడు ఏదో కొత్తదనం వెతికే వ్యక్తి ఈ ప్రపంచానికి మించి వేరే ఒకటి ఉంది లేకపోతే ఏదో ఒక శక్తి శాసిస్తుంది, వాట్ ఈస్ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ లైఫ్ అని క్రాక్ చేసే ప్రయత్నం చేయలేదు? మీకు ఇక్కడే ఎంటర్టైన్మెంట్ సరిపోతుందా? యూ డెంట్ ఫీల్ ద నీడ్ టు డూ దట్ ఎవర్? See, I feel, Nagu, one of the greatest lines I heard in my life, Socrates said, the only thing I know is nothing. You know, it sounds very defeatist. Kind of point ఏంటంటే, the more you think about it, you will realize the futility of trying to understand. అప్పుడు అది అన్వేషించే బదులు మీరున్న ప్రపంచంలో హ్యాపీగా బతికేటప్పుడు బెటరు అనేది నాకు రియలైజేషన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, మీరు అవుటర్ లిమిట్ ఇన్నర్ లిమిట్ చెప్తాను. ఒకటి ది యూనివర్స్ అనేది దాని సైజ్ ఆస్పెక్ట్ తీసుకుంటే అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇట్స్ నాట్ అబౌట్ ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్, ఇట్స్ నాట్ ట్రిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. ఎండ్ అనేది ఉండకుండా ఏదన్నా ఎలా ఉంటుంది అసలు మనకు అర్థం కూడా అవుతుంది. కరెక్ట్. మనకేంటి ఇప్పుడు రూమ్ ఉంది, రూమ్కి సీలింగ్ ఉంది, ఈ బిల్డింగ్కి పర్ ఫ్లోర్ ఉంది, దాని తర్వాత ఆకాశం ఉంది, ఆకాశం తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఏదో ఉంది, దాని తర్వాత ఏదో ఉంది, ఎక్కడో ఒక చోట ఎండ్ అవ్వాలి కదా. ఒకవేళ ఎండ్ అయితే దాని తర్వాత ఏముంటుంది? రైట్. అప్పుడు ఎండ్ అనే దానికే స్పేస్లో మీనింగ్ రావట్లా మీకు. ఎందుకని ఎండ్ అని చెప్తే ఎండ్ తర్వాత ఏముందని అడగాలి. అవును. ఎండ్ తర్వాత ఇంకేమన్నా ఉంటే ఎండ్ అవనట్టే కదా. అంతే, కరెక్టే కదా. అది ఒక పాయింట్.
దాని తర్వాత మీరు దాంట్లో మన కంటికి కనిపించిన ఒక ఆటమ్ తీసుకుంటే ఆటమ్ ఈజ్ రెప్లికేటింగ్ అగైన్ ద ఎంటైర్ యూనివర్స్. సో ఇప్పుడు ఇదంతా ఎవడు కూర్చొని చేశాడు, ఏ శక్తి చేసింది, బ్రహ్మదేవుడు చేశాడా, యాదగిరి నరసింహస్వామి చేశాడా, జీసస్ చేశాడా, ఎవరు చేశాడో తెలియదు ఒకవేళ ఉంటే. బట్ మీరు వీళ్ళ పేర్లు చెప్పకపోయినా ఏదో జరిగి ఉండాలా, ఎవరో చేసి ఉండాలా అనేది మనకున్న మేధాశక్తి కొన్న లిమిటేషన్తో దాన్ని మించి మనం ఆలోచించలేం. దాన్ని ఒకవేళ మీరు దాన్ని గాడ్ అని పేరు పెట్టిన ఒకవేళ, సో దెర్ హ్యాస్ టు బి అన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ సమ్వేర్. కానీ ఆ గాడ్కి మనం గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే గాడ్కి డిఫరెన్స్ ఉంటుంది. డోంట్ కంపేర్. ఐ మీన్ యూ కెనాట్ పుట్ హిమ్ ఇన్ ద సేమ్ కేటగిరీ. క్రియేషన్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, వాట్ సోర్స్ అండ్ వాట్ ఫోర్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ అనేది మీరు గాడ్ అని లేబుల్ చేస్తే ఒకటే. వెంకటేశ్వరుడు పద్మావతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, మన అందరూ ఆయన వడ్డీ తెచ్చడానికి డబ్బులు వేస్తున్నాం, ఈ గాడ్స్ వేరు. దే ఆర్ మేడ్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్. యా. బట్ డూ యూ నో వాట్ యూ కోటెడ్ రైట్ నౌ సార్? Yeah. ఇది రాము గారు, యు ఆర్ కోటింగ్ ద హైయెస్ట్ ఇండియన్ ఫిలాసఫీ. భారతీయ వాంగ్మయం ఏదైతే ఉందో దానిలోని అత్యున్నతమైన విషయాలు మీరు చెప్తున్నారు. ఒక చిన్న కణంలో కూడా అదే సంపూర్ణత్వం ఉంది. అది సైన్స్. భగవద్గీతలో కూడా అదే ఉంది. దేర్ ఇస్ హోల్నెస్ ఇన్ ద హోల్ ఆటమ్, ఒక ఆటంలో, అండ్ ప్రపంచం విశ్వం అంతా నేనే అని. సో వేర్ డస్ ఇట్ క్లాష్ విత్ సైన్స్ దెన్? I see clash. You see a clash or not? Yeah, I'll tell you. Clash ఎక్కడ అవుతుందంటే సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు మా ఆంటీ, మా అని ఇందిరా కానీ మా ఆంటీ సార్, తను అట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ షీ బికేమ్ సత్యసాయి బాబా శిష్యురాలు. ఇప్పుడు సాయిబాబా ఆయన ఫోటో ఏంటి, ఈయన ఫోటో ఉంది అని అడిగాను ఇంట్లో. తను బట్టి ఇలాంటివి ఏంటి, ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసా కలవటానికి, దాన్ని వచ్చి కాళ్ళు ముట్టుకోవటానికి. అంటే అన్నను ఆ లక్షల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆన్సర్ చెప్తారు కదా ఇంద్రక. అన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మీరు శిష్యురాలు అయ్యారా, మీకేమైనా అర్థమై అయ్యారా అనేది నా క్వశ్చన్. ఆయన చెప్పిన దాంట్లో జస్ట్ నాకు ఒకటి చెప్పండి ఏమన్నా, తనకు తెలియదు. అది ఎవరికీ తెలియదని దాంట్లో సంబడి మైట్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అక్కడ పాయింట్ ఏంటంటే నమ్మకానికి సైన్స్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లైట్ వేస్తే స్విచ్ నొక్కితే లైట్ వస్తుంది. అవును. స్విచ్ నొక్కితే లైట్ ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ విల్ హ్యాపెన్. అది క్వశ్చనింగ్. నమ్మకం అనేది క్వశ్చన్ చేయనచ్చు. అది క్వశ్చనింగ్కి నాన్ క్వశ్చన్ చేయకుండా బిలీవ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్. సైన్స్ ఈజ్ అబౌట్ ఓన్లీ క్వశ్చనింగ్. బట్ అవి రెండు మ్యూచువల్లీ కాంప్లిమెంటింగ్ కదా. నమ్మకం అంటే కాదు. నమ్మకం అనేది నేను చెప్తున్నా ఇందాక, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేస్తే స్విచ్ అన్నారు మీరు. లైట్ వేస్తే స్విచ్ వస్తుందని లేచి వెళ్ళి వేయడం అన్నది అన్కాన్షియస్గా, అది నమ్మకం. అది స్విచ్ వేస్తే ఎలా వస్తుంది అన్నది సైన్స్. మేబీ దట్ ఓకే, ఫర్గెట్ లైట్. ఒక మెరుపు వస్తుంది, మెరుపు వచ్చింది, దేవుడు ఆగ్రహించాడు, ఉరుములు మురుగుతున్నాడు, మెరుస్తున్నాడు అని ఏదో ఆ టైంలో ఏదో ఐఎమ్ షూర్ దట్ సంబడి థింక్ లేదు, భయపడిపోయారు అది వస్తున్నప్పుడు. నేచర్ ఈజ్ షోయింగ్ యాంగర్ అని. అసలు లైటింగ్ ఎందుకు వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని స్టడీ చేసి ఎలక్ట్రికల్లీ చార్జ్ పార్టికల్స్ ఇది మొత్తానికి విండ్ వెలాసిటీస్ అయ్యా మొత్తం ఇవన్నీ పెట్టుకుని ఫైనల్గా ఒక పర్టికులర్ టైంలో ది అండర్స్టూడ్ ద ఫినామినా వాట్ హ్యాపన్స్ ఇన్ ఎ స్టార్మ్. రైట్. ఓకే, దానికి కౌంటర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపొచ్చు, ఎలా వార్నింగ్ ఇవ్వచ్చు, ఇలాంటి రకరకాల ఈ గ్యాడ్జెట్స్ వస్తాయి, ఇవి వస్తాయి. సో ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఎ మైండ్ హు కాన్స్టెంట్లీ క్వశ్చన్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. మెజారిటీ ఏమో బిలీఫ్ సిస్టంలో ఉండిపోతారు. అది అందుకే వాళ్ళ కంఫర్ట్ లెవెల్, వాళ్ళ మిగతా లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఫ్యూ పీపుల్ విల్ కాన్స్టెంట్లీ క్వశ్చన్ ద బిలీఫ్. క్వశ్చన్ చేసినప్పుడే మీకు దాంట్లో ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న ఫాల్ట్ తెలుస్తుంది, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలో తెలుస్తుంది, ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. రైట్. సో ఇప్పుడు లైట్ స్విచ్, లైట్ బల్బు కలిగి ఎవడు కనిపెట్టాడు, ఫస్ట్ ఆ ఫినామినాని స్టడీ చేశాడు. దాని నుంచి ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ ఏంటనేది ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా హార్నెస్ చేయాలి, హార్నెస్ చేసినప్పుడు మన ఇంట్లో చీకట్లో ఉన్నప్పుడు బల్బు వెలుగుతుంది, ఆ బల్బుని వెలిగించడానికి
వైర్ ఉంటుంది, దాని తర్వాత స్విచ్ కనిపించడం, ఇవన్నీ వచ్చినాయి నమ్మకం నుంచి కాదు, కాన్స్టెంట్ క్వశ్చనింగ్ నుంచి వచ్చినాయి. యా ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోతున్నాయని ఒక ఆందోళనతోటి ఆ స్పేస్ ఏదైతే ఉందో నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య దాన్ని కూడా పూర్తిగా చెరిపేస్తూ అంటే క్వశ్చన్ మార్క్ స్పేస్, పాసిబిలిటీస్ దేర్ కైండ్ ఆఫ్ స్పేస్, దాన్ని పూర్తిగా చెరిపేస్తూ ఇంకొక డాగ్మా బయలుదేరింది, హేతువాదం అని. అంటే నా కళ్ళకు కనిపించింది నువ్వు డేటాతో ప్రూవ్ చేయింది నేను అసలు నమ్మను, యాక్సెప్ట్ చేయను, పాసిబిలిటీని కూడా బిలీవ్ చేయనని. వాట్ డూ ఫీల్ అబౌట్ దట్? ఐఎమ్ నాట్ సో షూర్ దట్ ఎనీబడి సేస్ దట్. ఇప్పుడు పాయింట్, మీరు ఏదైనా ఒక ఫినామినా రిపోర్ట్ అయినప్పుడు మీకు అంతకుముందు ఒక ఎగ్జిస్టింగ్ ఎగ్జాంపుల్ ఉండొచ్చు, అలాంటి ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు ఒకవేళ. అప్పుడు అలాగే అన్నారు కదా, ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు కదా అని ఎవరు అనొచ్చు. రైట్. సో హేతువాదం, రేషనల్ థింకింగ్, లాజిక్ అనేది ఫండమెంటల్గా లైక్ యు ఆర్ క్వశ్చనింగ్ ద బేసిస్ ఆఫ్ ఎ క్లెయిమ్. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైంటిస్ట్ కాదు, ఇప్పుడు నేను సైంటిస్ట్ అనుకోండి, ఇలాగా ఆడు 3 డిజిట్ మల్టిపుల్ రాసేస్తే అన్ని అబ్జర్వేషన్లో పెడతారా, మళ్ళీ అడుగుతారా, ఆ ఫైండింగ్స్ ఎలా చెప్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఇలాంటి చాలా జర్నీ, నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. యూనో ఎనీ కైండ్ ఆఫ్ ఎ పొలిటికైజ్ ఫినామినా కానీ టెలికైనసిస్, ఇలాంటి దే లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ హ్యాపెన్ ఆన్ క్లెయిమ్స్ ఆఫ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ. రైట్. యూనో అందులో అప్పుడు నమ్మటానికి ఎవరు నమ్మటానికి ఇష్టపడతారు అనే ఒక పాయింట్. సేమ్ టైం చాలామంది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు ఆనందే నమ్మేవాళ్ళు 100% అనుకుంటే మనం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఐ డౌట్ దిల్ బి మోర్ దెన్ 10%. పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. ప్రాక్టీస్ చేయరు ఈవెన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు కల్కిమూర్తి వచ్చి మీకు ప్రత్యక్షం అయినా కూడా ఇట్ ఈస్ కన్వీనియంట్ టు నేనేమో గ్రాఫిక్స్ అనుకుంటా, ఏదో కొత్తగా ఏదో గ్యాడ్జెట్ వచ్చి నా మీద మీరు ఏదో ట్రిక్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే అలా నమ్మటం నాకు కన్వీనియంట్. నమ్మితే ఏమైపోతుంది? నమ్మితే ఇందాక చెప్పాను కదా, అయిపోతుంది. బట్ అదర్వైజ్ ఒక పెద్ద ఒక కన్వీనియన్స్ రావచ్చు, వరాలు ఇవ్వచ్చు మీకు దేవుడు అని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఒక్కసారి జరిగితే ఇట్ ఈస్ పాసిబుల్, లేకపోతే రిపీటెడ్గా ఒక 1 మంత్లో 15 సార్లు జరిగింది అనుకోండి, ఇట్స్ హైలీ పాసిబుల్. రైట్. రేర్ అక్కరెన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ ట్రస్ట్.